మనిషికి ఓ గాథ మమతలున్న చోటును విడిచిపోయేదా బంధమే ఇది కాదా ఎంతకీ తొలిగేదా ఓ ఈ చీకటి చరణు దాటేందుకే ఆవేపువే ఉంది నీ కోసమే అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి దారి చూపేనండి బతుకు జట్కా బండి దారి చూపేనండి కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓటుతో మార్చుకో చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి ఓ, దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు చెట్టావండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం పెళ్ళై కొడుకు పుట్టిన కొన్నేళ్లకే అనారోగ్యంతో భర్త చనిపోవడంతో ఆమె జీవితం ఒక ప్రశ్నలా మారింది. బతుకు తెరువు కోసం పనికి చేరిన చోట ఏర్పడిన ఒక వ్యక్తి పరిచయం తన సమస్యలకు సమాధానంగా భావించింది. కానీ తనకి ఆధారంగా నిలబడిన మనిషి ఆదరణ ఇప్పుడు కరువైందని మొరపెట్టుకుంటున్న ఓ అభాగ్యురాలి మానసిక శోభ ఈరోజు బతుకు చెట్కాబండిలో. ఈమె పేరు శ్రీదేవి. ఈమెకు పెళ్ళై 15 ఏళ్లయింది. అనారోగ్యంతో బాధపడిన భర్త వైద్యానికయ్యే ఖర్చుకి కన్న కొడుకుని అమ్మకానికి పెట్టిన కసాయి భర్తను వదిలేసి వెళ్లిపోయింది. పొట్టకూటి కోసం పనికి చేరిన చోట పరిచయమైన ముత్తుకృష్ణ పెళ్లి చేసుకుంటానని ఏమార్చాడు. అప్పటికే భర్త చనిపోవడం వల్ల శ్రీదేవి ముత్తుకృష్ణతో సహజీవనం చేసి ఒక కొడుకుని కనింది. తనకు అన్ని వసతులు కల్పించి 9 ఏళ్లుగా తనను తన మొదటి కొడుకుతో పాటు పుట్టిన రెండో కొడుకుని బాగా చూసుకున్న ముత్తుకృష్ణ ఇప్పుడు సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ తనకు న్యాయం చేయమని బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. తన మానసిక క్షోభనంతా పంచుకోవడానికి శ్రీదేవి తన కొడుకుతో ఇక్కడికి వచ్చింది. చెప్పండి. నాకు ముందు మ్యారేజ్ అయింది. ముందంటే ఎప్పుడు పెళ్ళైంది? 16 సంవత్సరాలకు పెళ్లి చేశారు. 16 సంవత్సరాలకు పెళ్లి చేశారు. పెళ్లి అమ్మ నాన్న ఉన్నారు ఎప్పుడు? అప్పుడు అమ్మ నాన్న అమ్మ చనిపోయింది, నాన్న ఉన్నాడు. సో పెళ్ళైనప్పుడు అమ్మ లేదు? అమ్మ లేదు. చిన్నప్పుడు మేము మా అమ్మకి 5గురు, మేము 5గురు అయితే 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు. అయితే అమ్మ చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు చనిపోయింది. నానే సాకి పెళ్లి చేసిండు. మీరు 5గురిలో మీరు ఎన్నో నెంబర్? నేను 3వ ఆమెని. మిగిలిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు అయిపోయాయి? అందరికీ అయిపోయింది. నాకు 16 సంవత్సరాలు పెళ్లి చేసిన తర్వాత 18 సంవత్సరాలకు బాబు పుట్టిండు. బాబు పుట్టిన తర్వాత ఆయనకి హార్ట్ ప్రాబ్లం వస్తే బాబుని అమ్మేసి నేను చూపించుకుంటానని చెప్పిండు. నేను చనిపోతే నీకు భర్త ఉన్నాడు, నేను బాబుని అమ్మి చూపించుకుంటే నీకు అట్లాంటి బాబు ఇంక 2 అయినా నీకు పుడతారు అని చెప్పిండు. అయితే నాకు వద్దు, ఉన్న బాబు చాలని చెప్పేసి నేను ఆ బాబుని తీసుకొని వాళ్ళు ఎవరైతే అమ్ముతా ఈయన ఎవరికైతే ఇస్తామని చెప్పిన వాళ్ళు డబ్బులు తీసుకుని వచ్చినారు తీసుకుంటానికి. ఎంతకు అమ్మాడు? 5,000కి బేరం పెట్టేసిండు. బాబుని తీసుకొని మా వాళ్ళ పుట్టింటికి వచ్చేసి. అంటే మీరు ఒకటి చెప్పండి, మీకు పెళ్ళైన తర్వాత మీ పిల్లోడు పుట్టాడు, పిల్లోడిని అమ్ముతాను అన్న మాట తప్ప మీ ఆయన మిమ్మల్ని బాగానే చూసుకునేవాడా? సో అప్పుడు కూడా కొడతా తిడతా బాగా అట్లనే చూసేటోడు. తాగు పోపిచ్చేసి తాగేసి సరిగా ఇంట్లో కూడా సరిగా పట్టించుకోడు కాదు. ఇవన్నీ చూసుకొని మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోయినాక ఇంకా ఏదో చాచని పని చేసుకొని బాబుని 5 సంవత్సరాలు వచ్చిందాక ఏ పెళ్లిళ్ళు గిల్లులు ఏమి చేసుకోకుండా. అంటే ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకుండా? మీరు మా వాళ్ళు చేస్తా అన్నాగా నేను చేసుకోలేదు. అట్లా
చేసుకుంటారు? మీ ఆయన వదిలేసారా? విడాకులు ఏం ఇచ్చేసారా? లేదు. విడాకులు మా ఇవ్వకుండా వాళ్ళు పెళ్లి మా వాళ్ళు విడాకులు ఇచ్చేసి పెళ్లి చేస్తామనంటే వద్దు, ఆ మనిషి వస్తే నేను పోతా నేను అని అంటే, ఇంకా తర్వాత మేము బాబుకి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ భర్త అని చెప్పేసి నేనే వెళ్ళాను ఆ మనిషి ఉండే అడ్రస్కి. కనుక్కొని మా వాళ్ళ తరపున కనుక్కోలేడునని చెప్పి కనుక్కొని పోయిన తర్వాత కనుక్కున్నాక మరి చెరువు పని చేసుకొని బతుకుదాం, మరి బాబు 5 సంవత్సరాలు బాబు అయ్యిండు ఏంది అని అంటే, నేను ఇప్పుడైతే నేను ఏం పని చేయలేను, నాకు ఒంట్లో బాగలేదు, నువ్వే నాకు చేసి పెట్టాలన్నాడు. అని అంటే మరి అట్లా అంటే మరి నా పాటికి నేను మా వాళ్ళ కాడికే పోయి నేను బాబుని పెట్టుకొని నేను ఏదో కష్టం చేసుకొని బతుకుతాము, నేనే చేసుకోలేకపోతున్నాను, నాకు ఒంట్లో కూడా బాగలేదు, నువ్వు చెరువు పని చేసుకొని బతుకుదాం అని అంటే ఉంటే నీ దగ్గర నేను మళ్ళీ ఎప్పటిలాగానే తాగుడు దోస్తులను తీసుకొచ్చి ఇలాంటి పనులు చేస్తే మాత్రం నేను మాత్రం ఉండను, ఈ కష్టం ఏదో అక్కడే చేసుకుని బతుకుతాను మరి అని అన్నాడు. సరే అట్లయితే పో మరి బతుకు అన్నాడు. అట్లనే బతుకుతున్నమాట. వచ్చేసిన తర్వాత ఆయనకి బాగాలేని సంగతి అర్థమైంది, చెప్పారు మాట. చెప్పిన తర్వాత మళ్ళీ పోయిన ఒకసారి ఏం బాగాలేదు అని అంటే, ఈ తిరగడం వల్ల అది అది ఆ ప్రాబ్లం వస్తే బతకరంట. అయితే అలాంటి ఆయనకి వచ్చి ఏం ప్రాబ్లం వచ్చింది ఆయనకి? అదే ఎయిడ్స్ అంటారు కదా, అది వచ్చిందని చెప్పారంట డాక్టర్లు. అయితే ఉంటే అన్నాడు. నేను ఉన్నాను ఇప్పుడు, నేను మంచిగా ఉన్నప్పుడు ఈ రకం చేసినావు, ఇప్పుడు నీకు ఈ బాధ వచ్చినప్పుడు నాకు మళ్ళీ ఉండమని అంటే నాకు ఆ ప్రాబ్లం వస్తుంది. నేను 5 సంవత్సరాల బాబు 3 నెలల బాబుని 5 సంవత్సరాల బాబుని దాకా నేను చేసుకున్నాను. ఇప్పుడు మీ ఆయనకి ఎయిడ్స్ అని తెలిసినందువల్ల మళ్ళీ ఉండమంటే మీరు ఉండను అన్నారు. అన్న నాకు కూడా వస్తుందేమో, నేను ఉండను అని చెప్పేసి నేను అనేసి మళ్ళీ నేను వచ్చేసాను. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన నా కాడికి రాలేదు, నేను ఆయన దగ్గర మళ్ళీ పోలేదు. చనిపోయిన సంగతి తెలిసిన తర్వాత ఇంకా మొత్తానికి నేను ఇంకా పోలేదు అనుకో మా వాళ్ళ దగ్గరికి. ఇంక ఇట్లానే మామూలుగా ఎప్పటిలాగానే పని చేసుకుని నేను బతుకుతుంటుంటే ఇంకా ఒక అతను మేస్త్రి ఏం చేసిండు, అమ్మ నా కాడ పనికి వస్తామంటే తన దగ్గర పని కొన్ని రోజులు పోయిన తర్వాత, అయ్యా నేను పొద్దున్న సాయంత్రం వరకు నేను ఈ పని చేయలేను, నాకు ఒంట్లో బాగలేదు, ఒకటే రూమ్ దగ్గర ఇల్లు కట్టిన తర్వాత మన కీరింగ్ అది చేసేది ఉంటుంది కదమ్మా, అక్కడ నేను కీరింగ్ చేసే పని అయితే చేస్తాను, ఆ పని ఉంటే చెప్పండి చేసుకుంటాను, బాబుని చదివించుకోవాలి అని చెప్తే ఆ మేస్త్రి ఏం చేసిన వేరే అతని దగ్గరికి సార్ దగ్గరికి తీసుకుని, నేను వేరే దగ్గర సార్ దగ్గర పని చేస్తాను, ఆ సార్ కాడికి నేను తీసుకెళ్ళి నేను మాట్లాడిపిస్తాను, వాచ్మెన్ పనికి ఆయన పెట్టుకుంటాడు అని చెప్పి నన్ను తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడినాడు. ఈమెకి భర్త ఆయనకి భర్త లేని సంగతి తెలుసు. అయితే ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడిన పని గురించి మాట్లాడి పెట్టేసి పోయినాడు. పని చేసుకున్న తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఈయనేం అడిగిండు, నీకు భర్త ఉన్నాడా లేడా అడిగిండు. పనిలో పెట్టుకున్న ఆయన అడిగితేను భర్త ఉన్నాడు, పొద్దున్నే 5 గంటలకి పోతాడు అని చెప్పిన. అవును నిజమా ఉట్టిదని చెప్పేసి రోజు అట్లా 2-3 రోజుల వరుస పొద్దున్నే వచ్చేటోడు మాట. నేను వచ్చినప్పుడు మరి మీ ఆయన లేడు కదా, మరి నీకు నీ భర్త నిజంగా నీకు ఉన్నాడా లేడని చెప్పు, నాకు చాలా మంది చెప్పినారు నీకు భర్త లేడు అనేసి అని అంటే, ఇంకా అప్పుడు చెప్పాల్సి వచ్చింది. చెప్పిన ఎప్పటికైనా చెప్పేది కదా, ఎవరైనా మనం చెప్పని ఎవరో ఒకరు చెప్తారు కదా అని చెప్పిన తర్వాత అప్పుడు ఈయన ఏం చేసి నేను చూసుకుంటాను, మా ఇంట్లో కూడా మా భార్య సరిగా నేను ఉంటలేను చేస్తలేను, మా భార్య కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు వాళ్ళ భార్యకి ఏంటంటే ప్రాబ్లం తెలియదు, ఏం ప్రాబ్లం నాకు చెప్పలేదు. నాకు మా భార్య పట్టించుకోవట్లేదు, మా భార్య పట్టించుకున్నట్టుకుంటే నేను ఎందుకు చూసుకుంటాను చెప్తాను అని చెప్పిండు. సరే అని చెప్పి చేసుకుంటాడు కదా అని చెప్పేసి నేను ఇంకా ఒక మనిషి ఆధారం అనేది కావాలి కదా అని చెప్పి, మా భర్త ఏదో నమ్మకం లేదని చెప్పేసి చేసుకుంటానంటే చేసుకుంటాడేమో అనేసి నమ్మి ఉన్నా. 1-2 వారాల తర్వాత ఏమైందంటే మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ చుట్టాలకు మాట ఎవరికో ఒక ఆయనకి భార్య ఇచ్చిపెట్టి వెళ్ళిపోయిందంట. ఒక పాప పుట్టినాక వెళ్ళిపోయిందంటే తనకి పెళ్లి చేసుకుంటాను చెప్పేసి ఎవరైనా ఒక ఆమెను చూడండి అని ఇతనికి చెప్పిండంట. నేను పని చేసే ఆయనకి చెప్పింది, అది ఇప్పుడు చేసుకుంటా అన్నా. మీరు ఎవరితో అయితే ఉన్నాము అతనితో చెప్పేసరికి అతను ఏం చేసి నాకు తెలియకుండా నేను చేసుకుంటా అని చెప్పేసి నాతో ఏమో ఇట్లా చెప్పేసి తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర భార్య ఇచ్చిపెట్టానని ఆయనకి అదే మనిషి ఒక ఆడామి కావాలి పెళ్లి చేసుకుంటాను అని అంటే సరే అని చెప్పేసి ఈయన నాకు చెప్పకుండా నన్ను నువ్వు రెడీగా అని చెప్పేసారని నన్ను రెడీ చేయించుకొని తీసుకెళ్ళిన తర్వాత ఇట్లా ముంగడ కూర్చోబెట్టి ఇట్లా మాట్లాడుతున్నారు నలుగురు. ఇలా బామ్మర్ది అదే మా ఇప్పుడు ఉన్న అతను
వాళ్ళ బామ్మరిది ఈయన ఇంకా చేసుకుంటా అన్న అతను వీళ్ళు చేసుకుంటా అన్న ఆయన వాళ్ళ అమ్మ అతను మా మా భర్త మిమ్మల్ని ఉంచుకున్న ఆయన ఉంచుకున్న ఆయన ఎందుకు అదే ఉంచుకున్న ఆయన వాళ్ళ బామ్మరిది వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నారు. ఇది ఈమె భర్త లేడు, ఈమెకు కొడుకు, ఈమెనేనా అంటే ఇంకా చేసుకుంటాను బాగానే ఉంది, చేసుకుంటానని చెప్పింది. అతను చెప్పిండు అన్నమాట, చేసుకుంటానంటే చేసుకుంటాను బాగానే ఉంది, చేసుకుంటాను చెప్పిండు. చెప్పిన తర్వాత ఇంకా వెళ్ళిపోయినాం. ఆయన మాట ఇచ్చేసిండు, మేము ఇంకా వెళ్ళిపోయినాం అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి పోయినాక అడిగిన, నువ్వు ఇన్ని రోజు నువ్వు చేసుకుంటా చూస్తా అని చెప్పేసి నువ్వు అన్ని మళ్ళీ వేరే అతనికి మళ్ళీ తీసుకెళ్ళి చేయనీకి పోతున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడిగితేను లేదు, వాడేని చూసేది వాడేని పెట్టేది, నేనే చేసుకుని నేనే పెట్టుకుంటాను, ఇక ముందు కూడా చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అని అనేసి. మరి అట్లా అనుకున్నాడు, మరి ముందు ఎందుకు మళ్ళీ ముందు అట్లా చెప్పేసి మళ్ళీ తర్వాత ఇట్లా ఎందుకు నాకు తెలియకుండా తీసుకెళ్ళి ఇట్లా చేసినావు, మళ్ళీ ఇప్పుడేమి ఇట్లా పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి నేను అన్నాక లేదు తప్పు అయిపోయింది, చేసుకుని ఇంకా అలాంటి తప్పుడు పనులు నేను చేయను, నేనే చూసుకుంటాను అన్నాడు. అన్నాక ఒక 3 నెలలు మంచిగానే పెళ్లి చేసుకుంటాను చెప్పి చేసుకోవచ్చు, ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటా 3 నెలలు ఆపేసి నేను భార్య కాక నన్ను ఉంచుకున్నాడు. నన్ను కాకుండా మేము ఉండే కాడనే తల్లి పిల్లలతోటి వాళ్ళతోటి పోతున్నాడు. నేను ఒక రోజు నా కడుపు నొప్పి వస్తుంటే నేను దిల్స్ నగర్కి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని నేను ఇంటికి వస్తున్నమాట. ఆ రోజు హాస్పిటల్కి పోదాం రానంటే నేను రానన్నాడు. ఇంకా నేనే వెళ్ళి చూపించుకొని వచ్చేసరికి 10:30 అయింది. 10:30 అయితే నేను వాళ్ళ ఇంటి మీదకి రావాలన్నమాట. ఆమె ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి మీదకి రావాలన్నమాట. అయితే ఈయన ఈయన బండి అక్కడ ఉంది, ఈయన మాట్లాడి ఈయన వస్తున్నాడు. నాకు ఇది నిజమా ఉట్టిదా అనేసి నేను వాళ్ళ ఇంటి మీదకి వచ్చేసరికి నిజంగా ఈ మనిషి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, బండి కూడా బయట ఉంది. అక్కడ నేనేం మాట్లాడుకున్నా గొడవలు అవుతాయని చెప్పేసి మా ఇంటికి వచ్చేసి నేను ఫోన్ చేసి నేను అడిగిన, నేను ఇట్లా నువ్వు ఎంతమంది జీవితంతో ఆడుకుంటావు, ఎంతమంది జీవితంతో నువ్వు ఈ రకంగా చేస్తావు నువ్వు అని చెప్పి ఏడ్చుకుంటే ఫోన్ చేసి అడిగితే నన్ను అన్నాడు కదా, నువ్వు 10 మందిని చేసుకున్న భర్తను అడుగు, నువ్వు నన్ను అడిగే అవసరం లేదు అని చెప్పిండు. ఇప్పుడు మీకు బాగానే గడ్డి పెట్టాడు. నేను ఒప్పుకున్నా ఆ మాటకి, నేను ఒప్పుకుని నేను మళ్ళీ తర్వాత నేను ఒక మాట అనలేదు. మనం తప్పు చేసాం కాబట్టి నాకు కరెక్ట్ గానే మాట్లాడని చెప్పేసి నేను కూడా గమ్మునున్నా. మరి నీ కాడ ఎందుకు మరి నేను వెళ్ళిపోతాను, మరి ఏదో నా బతుకును బతుకుతాను, మరి చేసుకుంటా అని చెప్పేసి చేసుకోలేదు, మళ్ళీ ఏదో వాళ్ళకి చేయనీకి పోయి నువ్వు ఇవన్నీ నాకు వద్దు, నా బతికి నేను బతుకుతా, ఇన్ని రోజులు ఎట్లా బతికినాను బాబుని పెట్టుకొని అదే రకంగా నా చేత పని చేసుకుని నేను బతుకుతా, నువ్వు నా జోలికి రావద్దు, ఇంకా నీ కాడికి నేను రాను, కాలు చేతులు పట్టుకొని తప్పు అయిపోయింది, నేను ఇంకోసారి ఇంకా అలాంటి తప్పు చేయను, మర్చిపోయి నేను గవక్కన అన్నాను, జారి అన్నాను అయింది, నేను ఇంక ఇప్పటి నుంచి ఇంక నేనేం అనను అని చెప్పేసి చెప్పిండు. నువ్వు చెప్పేసరికి నిజమే కదని చెప్పేసి మళ్ళీ నేను నమ్మి ఉన్నారు. మళ్ళీ పెళ్లి చేసుకోమని అనలే మీరు? అన్నా మళ్ళీ గడ్డి పెట్టాడు ఆయన. ఇంకా అట్లనే ఒక 3 నెలల తర్వాత నన్ను ఇంకా తనకే వెళ్ళిపోమన్నాడు. నువ్వు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే నువ్వు లేదు, పోతే పో అన్నాడు. ఇంకా అట్లనే ఒక 5-6 నెలలు ఆ మాట చెప్పిన తర్వాత ఒక 5-6 నెలలు ఉన్నా. నాకు ఎక్కడ రూమ్ దొరక్క ఎక్కడ పోనీకి వీలు కాక వండుకుంటా నేను పని చేసుకుంటూ ఉన్నా. అంతలో ఏం చేసిండు, ఒకసారి వచ్చేసి మీ నాయనమ్మని నేను ఒకసారి మాట్లాడేది ఉంది అని చెప్పిండు. పిలిపిస్తా అని చెప్పేసి పిలిపించిన ఒకసారి మా నాయనమ్మ. పిలిపించిన తర్వాత ఈయన ఏమన్నాడు, నాతో కూడా డైరెక్ట్ చెప్పకుండా మా నాయనమ్మతో చెప్పిండు, ఇగో నేను రాను పోను, నాకు భార్య పిల్లలు ఉన్నారు, ఈమె చూడపోతే వయసులో ఉంది, చిన్న బాబు ఉన్నాడు, ఈమెకి ఎవరన్నా మీ దాంట్లో ఎవరన్నా ఉంటే పెళ్లి చేయండి చూసి, ఒక అతను చూసి అని చెప్పిండు. చెప్తే మా నాయనమ్మ సరేనయ్యా మా పిల్లల్ని మేము తీసుకెళ్తాము చేసుకుంటాం, అట్లనే నువ్వేదో మాకు చెప్పేది అనేసి మా నాయనమ్మ చెప్పింది. తర్వాత నెక్స్ట్ మా బావనే తన భార్య బాగా పిచ్చిది మాట కొంచెం. అయితే మా నాయనమ్మ పోయి మాట్లాడింది, అరే నీకు ఇంట్లో భార్య ఇట్లా బాగలేదు కదా, మీ వాళ్ళకి అందరికి చెప్పుకొని చేసుకో, మరి ఇట్లా అమ్మాయి ఇట్లా ఉంది, ఈ పరిస్థితిలో ఉంది అమ్మాయి అని అంటే మా చుట్టాలకి మా నాయనమ్మ వెళ్ళి మాట్లాడింది, చేసుకుంటాను చెప్పినాడు. చెప్పిన తర్వాత రాకూడదు అనేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేసిండు, ఆడికొచ్చి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాను చెప్పి ఆయన కాడికి వచ్చేసి ఇన్ని రోజులు నా దగ్గర ఉందామె, 2-3 సంవత్సరాల నుంచి ఉంది, 2-3 సంవత్సరాల నుంచి మీరు ఎవరు రాలేదు పోలేదు,
మీరెవరు చూడలేదు, ఇవాళ మీ దగ్గరికి వచ్చింది కాబట్టి నేను చేసుకుంటా, నేను చూసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల నుంచి లేని వాళ్ళు మీరు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినారు, నేనే తీసుకెళ్ళి నేనే పెళ్లి చేసుకుంటా, అడ్డం వస్తే మరి నరికి చంపేస్తా, గూండగాలను పెట్టి చంపేస్తా, రౌడీలను పెట్టి చంపేస్తా అని చెప్పేసి అక్కడ బెదిరించి నన్ను తీసుకొచ్చి మా ఫ్లైట్లో మన మెడ్రాస్ తీసుకెళ్ళి అక్కడ చేసుకోలేదు. తర్వాత అట్లా అయిపోయిన తర్వాత ఈ బాబు పుట్టిండు. 1 సంవత్సరం తర్వాత మీకు అతనికి బాబు పుట్టాడు. ఈ బాబు పుట్టిండు. ఆల్రెడీ ఫస్ట్ ఆయనకు ఒక బాబు ఉన్నాడు. బాబున్నాడు. అతనికి ఎంత వయసు ఆ బాబుకి? అప్పుడు ఇప్పుడైతే 13 సంవత్సరాలు. ఆ పిల్లాడు ఎక్కడున్నాడు? హాస్టల్ ఉన్నాడు. ఇంకా ఇతని కాడికి వచ్చిన తర్వాత చేసుకుంటా అన్న దాంట్లోనే ఇంక బాబు పుట్టిండు. పుట్టిన తర్వాత ఇంకా మా వాళ్ళ కాడికి పోకుండా రాకుండా అయిపోయినా నేను వాళ్ళ మాట కాదనుకొని కూడా ఈయన అట్లా బెదిరించేసరికి ఇంకా నేను రాకుండా అయిపోయాను. వాళ్ళు నా కాడికి రాకుండా పోకుండా అయిపోయినారు. ఇంకా బాబు పుట్టిన తర్వాత ఏమైందంటే ఇంకా పెద్ద ఆపరేషన్ అయిందన్నమాట. పెద్ద ఆపరేషన్ అయిన తర్వాత బాబు తీసిన తర్వాత నాకు లివర్ పక్కన చీము నీరు వచ్చింది. ఇంకా చాలా చనిపోయేదాన్ని బతికినమాట. అయితే ఇంకా కోమలో వెళ్ళిపోయిన ఆ చీము నీరుకి చాలా బీమార్లో ఉన్నానమాట. ఒక 21 రోజు దాకా మంచిగానే ఉన్నాను బెడ్ మీదనే. ఇంకా తర్వాత బాగా ప్రాబ్లం ఎక్కువయ్యేసరికి బాబుని నేను తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటాను దేవి, నువ్వు మంచిగా మీ వాళ్ళ దగ్గర మీ వాళ్ళని పిలిపించేసి మీ వాళ్ళ దగ్గర నేను పైసలు ఇచ్చి మీ వాళ్ళ దగ్గర నిలిచి పెడతాను, నువ్వు అక్కడ బాగైనాక నేను మళ్ళీ నీ బాబుని నీకు తీసుకొచ్చి వదిలిపెడతాను అని చెప్పి నాకు అబద్ధం చెప్పేసి బాబుని తీసుకెళ్ళి పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేసినాడు. మీ పిల్లోని తర్వాత కొన్ని రోజుల తర్వాత తెచ్చిచ్చాడా? తెచ్చిచ్చిండు. ఆయన తెచ్చిలేదు మేడం. నేను మీరు ఏదో చేశారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, చేశారు, కేసులు పెట్టారు, తర్వాత పిల్లోని తెచ్చిచ్చారు. పెళ్లి చేసుకున్నాడా? చేసుకోలేదు. పిల్లోని మిమ్మల్ని చూసుకుంటున్నాడా? చూసుకుంటాను. ఇప్పుడు కూడా చూసుకుంటున్నాడు. కానీ ఏంటి ప్రాబ్లం? అయితే ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసిపోతే నేను చూడని అంటాడు, నేను రానంటాడు. నేను బాబు పుట్టినప్పుడు కూడా అట్నే చేసిండు. మధ్యలో బాగాలేకపోయినా కానీ అడ్మిట్ చేసినా కానీ అంటే మధ్యలో కొన్ని రోజులు కొన్ని రోజులు రాడు. కొన్ని రోజులు అంటే రోజు రాడు అసలు. కానీ ఒంట్లో బాగాలేకపోతే ఇక్కడ అర్జెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలా, ఉండాలి, మనిషి ఎవరో ఒకరు ఉండాలంటే ఉండడు. మా వాళ్ళు ఎవరు ఉండరు, మా వాళ్ళు ఎవరు రారు. ఉండలేదు. పెళ్లి చేసుకోవాలి, మాకు ఆధారం చూపించాలి. అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీకు ఆధారం చూపించాలా. మాకు అతను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని అసలు మీరు ఎలా అనుకున్నారు? అదే మీకు బుద్ధి ఉంటే అది మీరు చేసిన తప్పు ఎవరిది, మీద అతనిదా? నాది కూడా ఉంది మేడం. నాది కూడా కాదు, ముందు తప్పు ఎవరిది? నాది కదా. అది అర్థమైంది కదా మీకు. సరే ఇప్పుడు అతను పిలిచి మాట్లాడదాం. గుప్తకృష్ణ గారు, ఆయన ఏమవుతారు మీకు? మా బామ్మర్ది. మీ పేరండి? నా పేరు శ్రీధర్. శ్రీధర్. మీరు చెప్పిన శ్రీధర్ ఏనేనా? అన్నిటికీ వచ్చి చూస్తారు, మాట్లాడతారని. ఈవిడ ప్రాబ్లం మీకు తెలుసా? ఆవిడకి ఏం కావాలి, ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? నాకు ఇంకా అర్థం కాదు, ఇప్పుడు చెప్తే మీకు అసలు ఆవిడతో సంబంధం ఉంది, ఆ పిల్లాడు మీకు పుట్టాడు, అదని అర్థమైందా మీకు? అది అర్థమైంది. మళ్ళీ అది కూడా మీరు అర్థం కాలేదంటే అది కూడా చెప్పాలేమో. అదైతే అర్థమైంది. మరి మీరు అసలు యాక్చువల్ గా ఆవిడ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆవిడతో సంబంధం పెట్టుకున్నారంటుంది ఆవిడ. పెళ్లి చేసుకుంటానా అని చెప్పడం అయితే స్టార్టింగ్ లో జరిగింది మేడం. జరిగింది. మరి ఎందుకు చేసుకోలేదు మీరు? ఎందుకు చేసుకోలేదంటే నేను ఒక వర్క్ మీద, నా పని మీద నేను ఉంటుండే. ఈమె నేను ఏ ఇంట్లో పెట్టినాను ఆ ఇంట్లో ఉంటుండే. వాసం ఆమె ఒప్పుకోవాల్సింది. అది ఉన్నప్పుడు ఈయన వీళ్ళ బావ, ఆమె అక్కడ, ఆయన అక్కడ చేరేసుకొని వీళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు. నేను ఎప్పుడు ఫోన్ కూడా పోను మేడం. వెళ్ళడము, ఏమైనా ఫోన్ చేస్తే ఏం కావాలో పంపేయడమే. ఎందుకంటే అవి మనం కలవక ముందు ఉన్న బిహేవియర్ ఒకసారి కలిసినాక ఆమె కల్చర్ చేంజ్ అయిపోయింది. మాట్లాడడం ఆ బిహేవియర్ అని వేరే తీరుగా మాట్లాడుతుంది, ఏదో మాట్లాడుతుంది. అంటే నువ్వే నా మొగుడు అన్నట్టు 10 మందిలో పట్టుకొని నేను కొట్టా అంటే మాట్లాడితే, నేను ఒకసారి ఒక గొడవ అయితే చెప్పిన, నువ్వేమైనా మాట్లాడితే నీ మొగుడిని అడుగు, నన్ను అడగొద్దు, నువ్వు నన్ను అడిగే రైట్స్ కూడా లేదని చెప్పిన. ఆ తర్వాత వాళ్ళ బావతో ఏం మాట్లాడుతున్నా నేను చెప్పిన, ఇది ఇల్లు నేను పెట్టినా కాబట్టి నువ్వేం మాట్లాడతావు అంటే, ఇక్కడ ఇదన్నీ యూజెన్స్ వద్దు, ఇక్కడికైనా వెళ్ళిపోవాలన్న. కోపం వచ్చింది, ఆమె గ్లాస్తో నెట్టి కొట్టుకుంది, ఏదో రకరకాలు చేసింది. నేను చెప్పిన ఈ కోపం అని నాకు అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆమెను పెళ్లి చేసుకుంటాననే కదా ఆమెతో సంబంధం పెట్టుకున్నారు. బిహేవియర్ బాగలేదు కదా మేడం. అరే మరి బిహేవియర్ బాగోకుండా ఎందుకు పిల్లోని కన్నారు మీరు? పిల్లోని కనేంత వరకు బిహేవియర్ బాగుందా? అంతకు ముందు నుంచే గొడవలు మేడం. ఇది గొడవలు అయినప్పుడు పిల్లోని ఎందుకు కన్నారు? పిల్లలు కన్నారు మేడం. ఫస్ట్ ఆమె వెళ్ళిపోయింది, ఆమె నా దగ్గరకని
వాళ్ళ బావ దగ్గర వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళు వెళ్ళింది ఆవిడ? ఆ? ఎన్నాళ్ళు ఒక వెళ్ళింది? 6 months 8 months. వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళే ఉందా? ఎందుకు వెళ్ళింది ఆవిడ? ఎక్కడికి వెళ్ళింది మీకు తెలుసా? తెలుసు మేడం నాకు. ఆ. తీసుకుపోయింది ఇంట్లో కానీ సామాన్ తీసుకుపోయింది మేడం. ఆవిడ తీసుకుపోయింది, మీరు పంపించేసారా? ఆమెను తీసుకుపోయింది. మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిందా? కాదని వెళ్ళిపోయింది. మళ్ళీ ఆవిడే వచ్చిందా? మీరే ఎందుకు కాదని వెళ్ళిపోయింది అంటే మేడం, ఇట్లా అన్ని ఊకే టార్చర్ చేస్తుంటే నేను చెప్పిన మీ నాయనమ్మకు చెప్పు ఒకసారి, పిలిపి ఒకసారి నేను మాట్లాడతా అని చెప్పిన. వాళ్ళ ఆయనమ్మకు చెప్పిన నేను, అమ్మ చూడు నాకు ఫ్యామిలీ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, ఈమె ఇట్లనే ఉంటే ఎట్లా? ఈమెకి ప్రతి చిన్న ఇష్యూకి గొడవలు అవుతుంటది. నల్లకాడ ఎవరు అడిగినా చెప్తారు, ప్రతి చిన్న విషయాన్ని గొడవలు చేసుకుంటుంది. పోలీస్ స్టేషన్కి వస్తుంది, నేను పోవాలా, ఏమంటే ప్రూఫ్ కావాలా, వీడు ఒకడు ముత్తు అనేటోడు ఒకడు ఉన్నాడు అన్నట్టు. పోలీస్ స్టేషన్లో ఇప్పటికి 10-20 సార్లు నల్ల కొట్లాటలో 10 సార్లు పోయి వచ్చినాం. కరెక్టే. నేను అనేది అసలు ఫస్ట్ ఆవిడతో సంబంధం పెట్టుకునేటప్పుడే మీరు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఆవిడతో సంబంధం పెట్టుకున్నారు? మీరు పెళ్ళే ముందు కరెక్ట్ గా చేసుకున్నారనుకోండి, పబ్లిక్ గా పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ తిన్నగా ఉండేది కదా. అలా కాదండి, ఆవిడ ఏం చేసినా మీరు ఎందుకు పడ్డారు? మీరు కూడా తప్పు చేశారు కాబట్టి. నేను తప్పు చేసినా మేడం, తప్పు చేసినందుకు నేను తప్పు చేసిన ఒప్పుకుంటా మేడం, తప్పు చేసినా. కానీ మరి ప్రతిసారి రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేయడము, నన్ను ఏడుంటే ఆడ హరాస్మెంట్ చేయడము. నేను పని మీద ఉన్నా అనుకో 100 ఫోన్లు చేస్తుంది, కంటిన్యూ కొడుతూనే ఉంటుంది, నాన్ స్టాప్ ఉంటుంది. ఇప్పుడు కూడా నేను రానని నేను ఫోన్ చేయలేదు, నేను పని మీద ఉంటే కంటిన్యూ ఒక 10-15 ఫోన్లు కొట్టింది. ఇప్పుడు వచ్చే ముందు ఇక్కడ వచ్చే ముందు ఇక్కడ రావద్దు అనుకున్నారా? రావద్దు మేడం. నేను ఏమనుకున్నా అంటే గొడవలు ఏమైనా ఉంటే నువ్వు వెళ్ళిపోవాలా అనుకుంటున్నావు. ఆమెకి ఏమి ఇప్పుడు స్వేచ్ఛ కావాలా మేడం, ఆమెకి స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు ఆమె అలా అనడం లేదు, ఆవిడ మీరు పెళ్లి చేసుకోంటానని చెప్పారు. పెళ్లి చేసుకున్నా అంటే ఒక మాట అనేది మేడం, నీ వయసు ఏందని అడిగింది. నా సహజం ఇప్పుడు 51 years. ఇప్పుడు ఆమె నన్ను అడుగుతుంది, నీ ఏజ్ ఏంది నా ఏజ్ ఏంది అని అడుగుతుంది మేడం. ఆమె వాస్తవం, అది ముంగట అడగండి మరి ఎదురుగా. చెప్పినావా లేదా? కొడుకుని ఎందుకంటే నీ దగ్గర అట్లా అనుకునేదాన్ని, నీ దగ్గర ఎందుకు ఉంటాను? చెప్పేది 2-3 సార్లు పోయింది. సరే పోనీ కానీ నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎందుకు గురించి వచ్చినావు ఇక్కడ? అది చెప్పు నాకు. ఎందుకు వచ్చిందంటే నువ్వు పెళ్లి చేసుకుంటాను చెప్పి చేసుకోలేదు. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడు గుర్తు. నేను అంటేనే ఉన్నాను ప్రతి రోజు. ఏంది మేడం ఫోన్ చేసి అంటేనే ఉన్నాను. నేను చెప్పేదేను, నీ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నాకు సిగ్గు చెప్పేదేను. నువ్వు ఏ స్టేజ్ లో ఉంటే నువ్వు వెళ్ళిపోయిన దానివి, నువ్వు మళ్ళీ ఎట్లా వచ్చినావు ఆ ఇంటర్ ఫస్ట్ చెప్పు నాకు. నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు కాకుండా ముత్యాలమ్మ పిల్లలు ఏంది సరళ సరిత వీళ్ళందరి దగ్గరికి నువ్వు పోతుంటే పబ్లిక్ లో వేరే వాళ్ళ గురించి మాట్లాడము వాస్తవం. ఇది వాస్తవం. ఇది సరే. ఇప్పుడు నేనేమన్నానంటే మీరే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా మీరు చేసిన తప్పులు ఎట్లాగంటే ఇప్పుడు ఆమె ఇప్పుడు బయట ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకున్నారు మీరు. ఉంది కదా. ఇప్పుడు ఈమెతో సంబంధం ఎందుకు ఉండాలి మీకు? అవసరం? అది అవసరం కాదు కదా. అది మీరు చేసిన తప్పేనా? అది ఆ తప్పే మీకు ఇట్లా కొడుతుంది. అవునా? మీ భార్య మీ ఇంట్లో మీ భార్య బాధపడుతుంది కదా. సరే ఇప్పుడు ఈవిడ్ని మీరు ఏం చెప్పి మోసం చేశారా? మీరు లేకపోతే పెళ్లి చేసుకుంటానని ఆవిడతో సంబంధం పెట్టి అది మా తెలియదు కదా. నిజం మీరు మాట్లాడితే నేను తెలుసుకుంటా. మీరిద్దరు నిజాలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. అట్లీస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లం ఒకటి వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే మెయిన్ గా చూడాల్సింది ఆ పిల్లోడు గురించి. అక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు, ఇంకో పిల్లోడు ఉన్నాడు, ఈ పిల్లోడు ఉన్నాడు. మీరిద్దరు మీ ఆశకి మీరు, ఆవిడ ఆశకి ఆవిడ ఇష్టం వచ్చినట్టు తప్పులు చేస్తారు. అనవసరంగా సఫర్ అయ్యేది ఎవరు? పిల్లలు. తప్పు లేదు, మొగుడు చచ్చిపోయాడు, భర్త లేడు, నన్ను చూసుకోవడానికి ఎవరు లేరు, ఇంకో పెళ్లి చేసుకుంటా తప్పులే. డైరెక్ట్ గా ఇది నా పరిస్థితి, నువ్వు చేసుకుంటావంటే పెళ్లి చేసుకుని సంసారాలు చేయండి. అది మానేసి మీకు తోచిన వాళ్ళతో ఉంటారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారంటే వాళ్ళు అవును అంటారు. మీరు ఒప్పుకున్నంత సేపు వాళ్ళు అలాగే అంటారు. మళ్ళీ వచ్చి ఏంటి మమ్మల్ని మోసం చేసేసారు, మమ్మల్ని పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారు, చేసుకోలేదు, మేము పిల్లల్ని కనేసాం. ఆ మాత్రం బుద్ధి లేదా మనకి? సరే అండి, ఇప్పుడు ఆవిడకి ఏం జరిగింది, ఆవిడ ఏం చేసింది, మీరేం చేశారు, ఇవన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ ఆవిడది తప్పు ఉంది, మీది తప్పు ఉంది. మీది ఏ విధంగా తప్పు ఉందంటే ఇంకో సంబంధం పెట్టుకోవడం. సంబంధం పెట్టుకోవడంతో ఆపకుండా ఆవిడ గురించి, సరే మీరు అన్నట్టు ఆవిడ గురించి తెలిసింది, ఆవిడ గొడవలు పడుతుంది, ఇవన్నీ తెలిసి కూడా ఒక పిల్లోడిని కనే అవకాశం ఆవిడకి కల్పించడం. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ఏమి జరిగిపోగదండి, మనం చిన్నపిల్లలం కాదు కదా. ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కావాలి. ఆవిడకి ఒక బ్రతుకు తెరువు అన్నది కావాలి, ఆ పిల్లలకి ఒక బ్రతుకు తెరువు అన్నది కావాలి. ఆ రోడ్ల మీద రావద్దు. చెప్పిందా మేడం ఏమని చేసినా నేను అనేసి? నాకేం చెప్పలేదు. చెప్పాలి మేడం, ఆమె చెప్పాలి కదా. మరి చెప్పకుంటే ఎట్లా మేడం? మీ ఆయన ఏం చేశారు? ఉండడానికి నాకు చేయమనంటే చేయలేదు. చేయకపోయేసరికి మొన్న నాకు చేయి అని చెప్పి నేను మాట్లాడేటప్పటికి ఒక దగ్గర 10 లక్షల ప్రైవేట్ నీ పేరు మేము చేస్తా అని చెప్పేసి చేసిండు. అది తీరే నాకు అంత దూరం వద్దు, నాకు ఉంటాను చేయమనంటే రామోజీ ఫిలిం షూట్ అవతల మాట 10 లక్షలు ఆస్తి అని చెప్పేసి ఇప్పించి తర్వాత నేను మొన్న నాకు ఉంటాను అది అమ్మేసి
నాకు ఉండటానికి చేయని అంటే లేదు, అది అక్కడ ఆడిన ఉండని పిల్లలకి ఫ్యూచర్లో పనికి వస్తుంది అని చెప్పినాడు. చెప్తే లేదు, నాకు ఒంట్లో బాగలేదు, ఏంది ఏ టైం ఎట్లా ఉంటుందో అది అమ్మి నా పేరు మీదనే పెట్టు అని అంటే సరే అని చెప్పేసి అది వేరే వాళ్ళకి అమ్మటానికి పెడితే వాళ్ళు ఎంత ఇస్తా 6 లక్షలు ఇస్తానన్నారు. 6 లక్షలు ఇస్తానన్నప్పుడు వాళ్ళు 50,000 అడ్వాన్స్ ఇచ్చిపోయారు. ఇంకా పైసలు ఇంకా ఆడే ఉండే, ఇంకా రాని కూడా రాలేదు. మరి ఇవన్నీ ఇప్పుడు మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు నాకు? ఒక విషయం మేడం, మాట్లాడుతున్నాము. మీరు అనడం నాకేమి చేయలేదు, నాకు ఒక దారి చూపించాలన్నారు మీరు. మేడం యాక్చువల్గా ఈమె ఏంటంటే ఒక మేస్త్రి దగ్గర పనికి వచ్చింది మేడం స్టార్టింగ్లో. అయితే వచ్చినప్పుడు వీళ్ళు ఇల్లు కడుతున్నప్పుడు ఏం చేసిందంటే ఇసుక జిల్లడ పట్టడానికి వచ్చిన తర్వాత మేస్త్రి అనేసి ఏమన్నాడు అంటే, అరే ఆమెకు ఈయన ఇంద్రనగర్లో మామూలుగా బిల్డింగ్ కొంటాడు కట్టి అమ్ముతుంటాడు అనమాట చిన్నగా. అయితే కింద ఒక పోర్షన్ ఖాళీగా అయిపోతే ఆమె ఒక మూట సంచి ఒక డేకిలు పోగిలు ఏదో తెచ్చుకుని వస్తా అంటే మేస్త్రి ఏమన్నాడు, అలా రూమ్ ఉంది ఖాళీగా ఉంది కదా అలా పెడదాం సార్ అనేసి అంటే సరే పెట్టించింది అనమాట. పెట్టించిన తర్వాత అందులో ఉన్న తర్వాత వీళ్ళు అనుకోకుండా తమిళనాడుకు పోయారు. వీళ్ళ చుట్టాలు అక్కడ మ్యాక్సిమం అక్కడ ఉంటారు. ఆడ 10 రోజులు దాకా పోతే నేను నేను అడిగిన క్యూరింగ్ చేయాలి, నీళ్ళు కొట్టాలి కదా, వాచ్మెన్గా పెట్టిన అనేసి నాకు తోని చెప్పిండు. సరే పోయినప్పుడు అప్పుడప్పుడు పోయి చూసుకోరా అబ్బాయి అనేసి అన్నాడు. సరే నేను పోయి చూస్తుంటే నీళ్ళు కొడతలేదు, ఏం లేదు. నేను ఇట్లా అరే ఏమమ్మా నీళ్ళు కొడతలేదు, ఏం కొడతా 2-3 సార్లు బెదిరించింది అంత మట్టుకి. ఆ తర్వాత ఏమైంది ఏమో తెలియదు. నేను మళ్ళీ తర్వాత నేను పోయినా, అరే మామ ఇట్లా నీళ్ళు ఏం కొడతలేదు చేస్తలేదు అది అనేసి నేను చెప్పినాను అనమాట. వీళ్ళిద్దరు అండర్స్టాండ్ ఏమైందో మనకు అసలు తెలియదు, నాకు తెలియదు. ఆ తర్వాత కొద్ది రోజుల దాకా తెలియదు. ఆ తర్వాత అబ్బాయి పుట్టినప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండే. ఆమె డాక్టర్ చెప్పిండే ఏదో ప్రాబ్లం చెప్పిండు. అయితే ఎవరికో ఇచ్చేద్దాంలే బాబు కనేసి ఇచ్చిన తర్వాత చాలా రోజులు గొడవ జరిగింది. వీళ్ళ అమ్మ కూడా తీసుకుపోయి వీళ్ళందరూ ఏం జరిగింది. అయినా వీళ్ళ ఇంటి కూడా నా మీద కోపం. నేను అప్పటికి వీళ్ళ తమ్ముడికి చెప్తున్నారా మామ ఇట్లా అవుతుంది. మీరు అట్లా తీసుకెళ్ళి ఇచ్చేసారు మీ బాబుని. ఆవిడ కాదంటే మీరన్నా ఉంచుకోవాలి కదా. బాబు ఇచ్చిన స్టోరీ ఏమంటే ఆ డాక్టర్ చెప్పిందంటే చాలా రోజులు ఆమె బతకలేదు, అదేదో చెప్పిన. ఆ బాబు ఏం చేసిందంటే అమ్మకు వాళ్ళందరి నడుమ ఏం చేసినామంటే ఎవరో ఒక మనిషికి ఏం చేసిన మంచి వాళ్ళకి ఇచ్చిన అనమాట. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు దగ్గర ఉండద్దు అన్నారు. కరెక్టే మేడం, మేము పాపం తీసుకోండి మేడం. ఒక దగ్గర పిల్లలు లేని వాళ్ళకి చూస్తారా అని ఇచ్చినాం మేడం. ఇచ్చిన తర్వాత వాళ్ళతో కూడా గొడవ పడితే వాళ్ళు ₹1,00,000 తీసుకున్నారు మేడం నా దగ్గర. నెలకు 10,000 పిల్లగానికి ₹1,00,000 నేను వాళ్ళతో గొడవపడి నన్ను పిఎస్ తీసుకోపోయి కొట్టి ఈమె అన్ని నాన్న హంగామా చేసినాక కూడా వాళ్ళ ఇంటికి పోవద్దంటే వీడు బర్త్డే చేస్తే వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంట్లో ఉంటారు, ఈమెపై వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మరి నాకు ఏం రైట్స్? నేను వాడు బర్త్డే చేస్తే కూడా పోను మేడం నేను. సరే ఇప్పుడు నాకైతే అర్థమైపోయింది. ఇప్పుడు మీరు మీకేం కావాలంటున్నారమ్మా? పెళ్లి చేసుకోవాలి, మాకు ఉండటానికి ఒక ఇల్లు. మీరు చేసుకోకపోయినా పర్లేదనే కదా అతనితో కాపురం చేశారు, పిల్లని కన్నారు. ఈ బుద్ధి ముందు ఉండాలి. మీరు పెళ్లి చేసుకోవాలి అని మీరు కండిషన్ పెడితే అతను చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అన్ని విధాలా బాగానే చూశాడు. గొడవలు పడిందల్లా మీరే. మాటలు చాలా అబద్ధాలు. అంటే ఏ అబద్ధాలు? ఉండండి, మీకు రూమ్ ఇచ్చాడా, తినడానికి కట్టుకోవడానికి బట్ట అన్ని ఇచ్చాడా? ఆయన ఇచ్చారు కదా, అదే ఎక్కువ. మీరేం చేశారు మీకు డెఫినెట్ గా మీకు అర్థమైంది. మీరు ఏది చేయకూడదు అది చేశారు. ఇప్పుడు ఆయన మనసు విరిగిపోయింది. మీకు చేయాల్సిందంతా చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి అన్నది ఆయన ఇష్టం. ఏదేమైనా ఆవిడ ఎట్లాంటి ఆవిడైనా ఏం చేసినా మీరు తెలిసే ఆవిడతో సంబంధం పెట్టుకున్నారు, పిల్లోని కూడా కన్నారు కదా. సో మీకు ఆ ఫ్యామిలీని చూసుకునే రెస్పాన్సిబిలిటీ అయితే మీకు ఉందా లేదా? అంటే ఉందా అంటే అంటే మీరు ఏమి ఇచ్చారన్న తర్వాత ఉంది అంటే మేడం ఎట్లా మేడం మనిషిని చొక్కబట్టి ఇంటికి చెప్తున్నా. మీకు ఇలాగ మారి ఆవిడ ఇలా ఉంటే నేను చూసుకుంటా అని మీరు చెప్పండి. అలా ఉండేలాగా మేము ఆవిడని అడుగుతాం. ఉంటదంటేనే పలానా ఓకే అండి ఆవిడ ఇలా ఉంటది, మీరు ఇలా చేయండి అని చెప్తాం. నువ్వు కరెక్ట్ చెప్పురా భయ్. అది నువ్వు ఎట్లా అనుకుంటావురా? ఇక్కడ దాకా తెప్పించిన తర్వాత నువ్వు ఏ విధంగా అనుకుంటావు చూడనేది. చూడకపోతే ఇప్పుడు మా అక్క ఆమె అక్కడిచ్చినాము, మేము బాధపడమా? నువ్వు ఏ విధంగా అనుకుంటావురా భయ్? నేను మేడం ఒకటి మేడం మొన్న జరిగింది చూసారు మేడం, 2 days వచ్చింది చూసినా లైవ్. సేమ్ ఆ స్టోరీ మేడం. మీరు ఏమన్నానండి, ఏమున్నా కానీ 1 time సెటిల్మెంట్ చేసేది మేడం. వాస్తవంగా చెప్పాలండి, వీడు ఏదో చెప్తున్నాడు చేస్తున్నాడు ఇదన్నీ అవాస్తవం 100%. ఎందుకంటే మీ లైవ్ మాత్రం నేను పని వదులుకొని మీది కంటిన్యూ నేను చూస్తుంటాను.
మీరు ఏమున్నా కానీ 1 టైం సెటిల్మెంట్ చేయండి మేడం. అంటే మీరు కూడా కొంచెం వన్ టైం సెటిల్మెంట్ అని అంత ఈజీగా మాట్లాడేసేయకండి. అంటే ఇంతగానం చేసిన తర్వాత ఇంకేం చేస్తాం మేడం? సొంతంగా కట్టుకున్న పెళ్ళానికి లేదు కదా నీకు ఇచ్చి, ఇంతగానం చేసిండు కదా. అలా అనద్దు. అలా కట్టుకున్న భార్యకి చేయకుండా ఆవిడకి ఎందుకు చేస్తారు? ఏం చేసినంటే ఆమె పెట్టే టార్చర్లు నువ్వు చుట్టుపక్కల నువ్వు మీడియాని పిలిపించి మాట్లాడిపిస్తే అదే తెలుస్తుంది మేడం. చుట్టుపక్కల ఉన్నారు కదా, నేనంటే మీరు చెప్పాల్సింది చెప్పారు సార్. కాసేపు మీరందరూ వేరే అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటన్నది మీకు తెలియదు, నాకు తెలియదు. సో అందుకని వాళ్ళిద్దరిని చెప్పనివ్వండి. ఆవిడకి కావాల్సింది ఆవిడ చెప్పింది. అంటే మీరు దయచేసి అంటే ఇన్ఫ్లుయెన్స్ వద్దు. అంటే మీ మనసులో ఉన్న బాధ మీరు చెప్పారు, ఇలా జరిగితే బాగుంటుందని మీరు చెప్పారు, ఓకే. బట్ ఆయన ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి విందాం. ఏం చేయడానికి మీరు రెడీగా ఉన్నారు? అంటే ఆవిడ ఏమైనా తప్పులు చేస్తారంటే మీరు చెప్పండి. ఇప్పుడు మేము అడుగుతాం. నేను వాళ్ళిద్దరిని పిలిచిన తర్వాత నేను క్లియర్ గా అడుగుతాను. ఇప్పుడు నేనేం చేయలేను. ఇప్పుడైతే ఆమె చూడలేను మేడం. నేను చూడలేదు. చాలా గొడవలు ఇదే వస్తుంది మేడం. గొడవల తర్వాత ముందు స్టార్టింగ్ చెప్పాలా? నువ్వు ఏమన్నా మాట్లాడాలి. మీరు ముందు ఆయన మాట్లాడిస్తారా? కొంచెం కాసేపు మీరు నేను మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం చెప్పండి దయచేసి ప్లీజ్. సంసారం చేసింది ఆయన, పిల్లోడిని కన్నది ఆయన. అంత ఈజీగా వదిలించేసుకోవడానికి కుదరదు. రేపు ఆవిడ కోర్టు కేసు అని వెళ్తే కూడా ఆవిడ భార్యని కాదనొచ్చు కానీ ఆ పిల్లోడిని కాదనడానికి లేదు. జీవితాంతం ఆ పిల్లోడిని కాపాడాల్సిన ఇది బాధ్యత ఆయనకు ఉంది. అది ఆయన చేయాల్సిందే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అది మరి అందుకని మీరు అలా మాట్లాడదు. దీనికి మంచి సొల్యూషన్ ఏంటని చూద్దాం. ఆయన ప్రశాంతంగా ఉండాలి, ఆ పిల్లలు మెయిన్ గా పిల్లలు బాగుండాలి. వీళ్ళిద్దరు ఎలా ఉన్నా అది సరే. ఇప్పుడు మీకు అర్థమైంది ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితి అన్నది. ఆవిడకి ఏం కావాలన్నది చెప్పింది. ఇప్పుడు నేను డాక్టర్ గానీ లాయర్ గానీ కూడా ఒకసారి పిలుస్తా. వాళ్ళిద్దరు చెప్పింది కూడా ఒకసారి విని ఆవిడకి ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది, ఆవిడ ఏం అడగడానికి అవకాశం ఉంది, ఆవిడకి మీరేమి ఇచ్చారు, అది సరిపోతుందా, ఇంకా ఇవ్వాల్సింది ఉందా ఏంటి మేము మాట్లాడతాం. అది మీకు నచ్చితే దాని ప్రకారం చేద్దాం. సరే, వీళ్ళిద్దరు కదా విన్నారు కదా సార్ శ్రీదేవి, వీళ్ళిద్దరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇద్దరు కూడా మేడం సమాజంలో మన అందరం సిగ్గుపడేటటువంటి తప్పులు అయితే ఖచ్చితంగా చేశారు మేడం. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రత్యక్షంగా మన ఎదురుగుంటా వచ్చి ఏంటంటే ఎవరిది పెద్ద తప్పు అన్నట్టు పోటీ పడుతున్నారు. ముత్తుకృష్ణ గారు ఇందాక నుంచి టార్చర్ అని ఒక మాట ఉపయోగిస్తున్నారు. దానికి ఏంటంటే టార్చర్ అన్నటువంటి దానికి మీరు తవ్వుకున్నటువంటి గొయ్యే కాబట్టి మీరు టార్చర్ అనిపిస్తున్నారు. ఇప్పుడు మీరు తవ్వుకున్న గొయ్యే, ఇప్పుడు మీరు దారిని పోతున్న దానిని ఎవరినో తీసుకొచ్చి ఆవిడ టార్చర్ పెట్టట్లేదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఎవరిది ఎక్కువ తప్పు ఎవరిది తక్కువ తప్పు అన్న దాన్ని చూసేదానికంటే పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు మనం చూడటం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ దానికి ముందు ఏంటంటే శ్రీదేవి ఇప్పుడు మేడం ఈవిడికి 30 సంవత్సరాలే. ఈవిడికి చాలా జీవితం సంబంధించినటువంటి ట్విస్ట్లు టర్న్లు చాలా తెలిసి ఈవిడికి. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే చాలా వరకు ఇందాకటి నుంచి ఆవిడ చెప్తున్నటువంటి మాటల్లో నిజాలు నాకు చాలా తక్కువ కనిపించింది. ఎందుకంటే కొన్ని దాయటం, కొన్ని వదలటం, కొన్ని తనకు అవసరం ఉన్నప్పుడు చెప్పటం, లేదా కొన్ని మార్పు చేయటం, ఇలా చేస్తున్నాం. అది నువ్వు అనుభవించినటువంటి అనుభవాల వల్ల, చేదు అనుభవాల వల్ల అయి ఉండొచ్చమ్మా. లేదా ఎలాగైనా కూడా నేను ఆర్థికంగా ఏదో విధంగా స్థిరపడాలి, లేదా నా పిల్లలకు ఒక భవిష్యత్తు చూపెట్టాలి అనే తపనతో ఆడుతున్నటువంటి అబద్ధాల కింద మనం భావించవచ్చు. ఏదైనా తప్పే. అంటే ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే అమ్మా 2 ఇంగ్లీష్ పదాలు. ఒకటి ఏంటంటే స్టబర్నెస్, మొండితనం. ఇంకోటి సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం. ఈ 2 నీకున్నాయి. ప్రతిదీ సూక్ష్మంగా చూడటం. ఒక మనిషిని ఏంటంటే అతనికి ఎంత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అతని ఆస్తిపాస్తులు ఎలా ఉన్నాయి, అతను ఏ విధంగా నాకు ఉపయోగపడతాడు అనేటటువంటి ఆలోచనతో చూడటం, ఆ విధంగా అతను కొలత వేయటం అన్నది ఇక్కడ గమనిస్తున్నాం. అన్ని ఇన్ఫిడిలిటీ, అన్ని అడల్టరీ, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్, ఏవైతే దొంగచాటును జరిగేటటువంటి ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి, అందులో ఉండేటటువంటి అన్ని రంగులు మీ ఇద్దరి మధ్యన ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా ముత్తుకృష్ణ మీద మీకు కనిపించేటటువంటి ఆప్యాయత కానీ ప్రేమ కానీ అది ఎక్కడ మీరు వ్యక్తపరచలేదు. ముందు నుంచి మీరు సీక్రెట్గా ఉంది, దొంగతనంగా ఉంది. సీక్రెట్గానే బాబుని కన్నారు, ఇప్పుడు ఏమొచ్చి దాని గురించి మీరు పైకి ఏంటంటే ఏదో ఉన్నట్టు ఇక్కడ మాకందరినీ నమ్మించడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఇదేంటంటే నువ్వు అతన్ని పిండటానికి ట్రై చేస్తున్నావు. అతను ఎంత తక్కువ పిండించుకోగలిగితే అంత బాగుంటుందని అతను కాపాడుకుంటున్నాడు. ఫ్యూచర్లో ఇలాంటి ఆలోచనలు నీకు ఏమన్నా వస్తే కనుక చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా ఒక మనిషిని చిక్కుముళ్ళలో పెట్టడం, అతన్ని పిండటం, దానికి సాక్ష్యాలు వెతుక్కోవటం, తండ్రుల పేర్లు మార్చటం, సర్టిఫికెట్ల రూపాన్ని చూపించటం, ఫైనల్గా వాళ్ళకి ఆస్తులు కూడబెట్టడం, ఇవేవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పనులమ్మ. అంటే నీ జీవితంలో ఇప్పుడు మీ అన్నయ్యకి కానీ మీ అక్క చెల్లి కానీ ఎవరికి ఫోన్ చేయాలన్నా, ఎవరు నీ తరపున వచ్చి మాట్లాడాలన్నా ఎవరూ మాకు కనిపించట్లే, ఎవరూ రానంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి మీ మనస్సాక్షిని అడిగి మీరు తెలుసుకోండి, చెప్పండి మాకు. సో ఇక్కడి నుంచి అయినా కూడా
నీ నీ రెక్కల కష్టాల మీద కానీ నువ్వు ఎందుకంటే హెల్తీగా ఉన్నావు, నువ్వు శుభ్రంగా ఉన్నావు, నువ్వు చాలా చాలా పనులు చేసుకుని నువ్వు బ్రతకగలవు. ముత్తుకృష్ణ లాంటి మనుషులు చాలామంది ఉంటారు. అయితే ఏంటంటే ఇలాంటి దాంట్లో షార్ట్ కట్ ఉండింది, తప్పించుకుని పారిపోదాం అనేటటువంటి ఆలోచనలోనే ఈ లూప్లో దిగుతారు. అక్కర్లేని ప్రామిసులన్నీ చేస్తారు. తీరా ఇలా పీకల్లోతు కష్టాలకు వచ్చేటప్పటికి ఇలాగ అందరినీ తీసుకొచ్చి ఇలాగ పబ్లిక్గా మనం మాట్లాడుకునే ప్రపంచం మొత్తం స్టార్ట్ చేసింది. దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. మ్యామ్ మీరు చెప్పండి. చాలా భయంకరమైన నిజాలు ఈ పేపర్లు చూస్తుంటే తెలుస్తుంది. ఆవిడ మొత్తం అంటే మీకు మాకు వాళ్ళందరికీ కాకుండా మొత్తం వ్యవస్థకే ఒక క్వశ్చన్ వేసింది, ఏంటి అది ఆన్సర్ చెప్పాలని. ఏంటంటే ఇక్కడ ఆవిడ ఏం చేసిందంటే, సారీ అమ్మా నువ్వు నిన్ను అంటే నువ్వు భర్త పోయిన తర్వాత నిన్ను విడో అని అంటారు. అంటే నువ్వు ఆయనని పెళ్లి చేసుకున్నావా లేదా అనేది సెకండరీ పాయింట్. ఎందుకంటే ఆ స్టేటస్లో నుంచి ఆవిడ వచ్చేసింది కనుక ఆమె విడో అని అంటారు ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ ముత్తు ఏదైతే చేశారంటే ఏదైతే రిలేషన్షిప్ పెట్టుకున్నారో దాన్ని అడల్టరీ అంటారు. అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ అని అంటారు. ఏదైతే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నదో ఈయన భార్యకి ఎన్ని రైట్స్ ఉంటాయంటే ఈమెను ఈయనని వీళ్ళిద్దరిని కలిపి కూడా జైల్లో పెట్టించేంత హక్కు ఉంటది. ఎందుకంటే ఆమె లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ కనుక. తర్వాత ఇప్పుడు ఈవిడ చేసిన ఒక పెద్ద పొరపాటు మూలాన పాపం ఆ పిల్లాడికి ఒక తండ్రి తల్లి ఎవరూ లేకుండా ఒక అనామకుడి లాగా చేసింది ఆవిడ. అంటే నీకు తెలియకుండానే ఒక పెద్ద తప్పు నువ్వు చేసేసావు. వినమ్మా విను. అంటే ఒకటి ఎప్పుడు కూడా మన వ్యవస్థ దేని మీద నడుస్తుంది, ఓరల్గా నడవదు. అంటే న్యాయదేవతకు నువ్వు ఏముంటాయి, కళ్ళు ఉండవు, అర్థమైందా, చెవులు ఉండవు, ఏమంటే కళ్ళతోటి వినదు ఆవిడ. మీరు చెప్పిన దాన్ని త్రాసు పెట్టి బ్యాలెన్స్ చేస్తుంది, అవునా? సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఎవిడెన్స్ అనేది ఉంటుంది. నువ్వు దాన్ని ఏం చేసావంటే నీ కొడుకు జీవితాన్ని చేతులారా చింపేసిందండి ఆవిడ. ఇంకొక భయంకరమైన ఒక దాన్ని ఇక్కడ ఒకటి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డులో లేట్ రామయ్య ఉంది, అవునా? అదే మళ్ళీ ఎప్పుడైతే ఈ ఆధార్ కార్డు దగ్గరకు వచ్చేసిందో అదే భర్త మళ్ళీ బతికిపోయాడు. అది ఎంత తప్పండి మరి. ఇప్పుడు నువ్వు ప్రతి వ్యవస్థని నువ్వు నీకు అనుగుణంగా మార్చేసుకున్నావు. ఎప్పుడైతే నువ్వు ఒక రేషన్ కార్డు లేట్ వైఫ్ అని చెప్పి నువ్వు తీసుకున్నప్పుడు అదే నువ్వు ఆధార్ కార్డులో భర్త లేదు అని చెప్పి నువ్వు చూపించాలా? అక్కడ చూపించలేదు. మళ్ళీ ఆధార్ కార్డులో ఏమని చెప్పింది, వైఫ్ ఆఫ్ రామయ్య అని చెప్పింది. మళ్ళీ ఇంకోటి ఎక్కడైనా కూడా పోయిన భర్తను అక్కడ మళ్ళీ అక్కడ జీవించేటట్టు వైఫ్ ఆఫ్ అని పెడతాను. మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు? నాకు మేడం గారి దగ్గర ఏమని చెప్తున్నావు, నాకు ఈయనతోటి పెళ్ళి కావాలి, మా పిల్లలను చూడాలి అంటే నువ్వు ఇప్పుడు ఏ స్టేటస్లో అడుగుతున్నావు అనేది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్. నువ్వు విడోవా, లేకపోతే నువ్వు రామయ్య భార్యవా, లేకపోతే ఆ సదరు రామయ్య ఎవరు మరి నువ్వు చెప్పగలిగే అవకాశం ఏదైనా ఉంటే ఆ మనిషి ఇక్కడ ఎవరు అనేది ఒక పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మనకి. ఎందుకంటే మనం అన్ని ఆధారాలు చూసి మాట్లాడతాం కనుక మీరు మాట్లాడే హక్కు లేదు. ముత్తు నువ్వెవరయ్యా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈమె ఎవరు వైఫ్? రామయ్య వైఫ్, అర్థమైందా? నీ పేరు రామయ్య కాదు కదా, నువ్వు ముత్తువు కదా, నువ్వు ఎట్లా మాట్లాడతావు? అంటే మనం ఎవరి భార్యతో మాట్లాడుతున్నాము? రామయ్య భార్యతో మాట్లాడుతున్నాం. అంటే ఎందుకు మాట్లాడుతున్నాము? ఇవన్నీ డాక్యుమెంట్స్ రామయ్య భార్య ఉంది అంతే. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళి మెయింటెనెన్స్ లాంటిది అడగాలన్నా కూడా ఇప్పుడు ఆయన ఎవరి కొడుకు అని చెప్పాడు, ఇమీడియట్గా దానికి ఒక ఆధారాలంటూ చూపించాలి. ఆ ఆధారాలన్నీ నువ్వేమో నీ చేతులారా నువ్వు పోగొట్టేసుకున్నావు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీరు ఏమి సర్టిఫికెట్లు పెట్టుకున్నా చేయమంటే అది వద్దు, ఇట్లా చేపించుకుని ముందు భర్త పేరు పెట్టుకోమంటే నేను పెట్టుకున్నాను మేడం. నేను సార్ మీరు చెప్పండి, ఆ పిల్లోడికి ఏదో ఒకటి చెయ్యాలి. సో మీరు ఏం చేశారు వాళ్ళకి ఇంతవరకు నాకు చెప్పండి. వాళ్ళకి ఒక 400 స్క్వేర్ యార్డ్ తీసినాం. డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? ఆమె దగ్గర ఉంది మేడం. డాక్యుమెంట్ మీ దగ్గరే ఉందా? ఉంది డాక్యుమెంట్స్. ఎంత చేస్తుంది అది? మేము కొన్నప్పుడు 8 లక్షలు మేడం. మీరు అమ్మి ఆ డబ్బులు ఇవ్వగలరు? 6 లక్షలు వస్తుంది మేడం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ తక్కువ ఉంది, తక్కువ కాబట్టి ఇప్పుడు దాని మీద 500 తక్కువై 6 లక్షలు వస్తుంది. సరే 6 లక్షలు కూడా ఆమె నేను అన్న 2 పిల్లలు ఒక్కొక్క ప్లాట్ చేసి పెట్టా అంటే నాకు చెయ్యి, వాళ్ళకి ఏంది అదొకటి ఉంది. ఇంకేం చేశారు వాళ్ళకి? ఇంకొక ప్లాట్ కూడా ఉంది మేడం. అదెంత ఉంది? అదొక 2 lakhs వస్తుంది. సో మీరు దగ్గర 8 లక్షల ఆస్తి ఇప్పుడు ఆవిడకి రాసి ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆవిడ మంచిగా మారి మంచిగా ఉండి మీరు చెప్పినట్టే వింటే ఆవిడతో మీరు ఉండడానికి అంటే మీకు తోచినప్పుడు వెళ్ళి ఆవిడని కలిసి ఉండి ఆ పిల్లోని చూడడానికి మీకు ఇష్టమా లేదా సార్? ఇప్పుడు లేదు మేడం. ఇప్పుడు లేదు. మీరు సో ఆవిడతో తెగతెంపులు చేసుకోవాలని డెసిషన్ వచ్చారు మీరు. మీకు అసలు ఇంకా ఆవిడ సహవాసం వద్దు మేడం. ఇప్పుడు మీరు ఇచ్చిన 8 లక్షలు ఇంకా ఆవిడకి ఇంకేమైనా చేయగలరా? మీ బ్రతుకు మీద ఆవిడ బ్రతుకు కావాలి, ఆవిడ మీ జోలికి రాదు. అది మేము మాట్లాడతాం. 1,00,000 రూపాయలు ఇస్తాం.
అంటే మొత్తం 9 లక్షలు కలిపి 9 లక్షలకు. ఆయన 9 లక్షలు ఇస్తారమ్మా మీకు. మీ ఆస్తులు అమ్మి ప్లస్ దాని మీద ఇంకో 1 లక్ష వేసి, ఇప్పుడు ఆస్తుల్లో సడన్ గా రియల్ ఎస్టేట్ పెరిగి డబ్బులు పెరిగాయి అనుకో, అది ఆవిడకే ఇస్తారు కదా. ఆల్రెడీ అగ్రిమెంట్ చేసేసింది మేడం. చేసేసింది ఆ రెండిటికి. ఒకదాని చేసి ఒకటి చేయలేదు మేడం. ఇంకోటి చేయలేదు. అది ఉంచుకోమను, అమ్ముతా అమ్మను, ఆమె ఇష్టం. ఈ 6 లక్షలు అయితే పక్కా ఆవిడ అగ్రిమెంట్ 5.5 lakhs వచ్చేస్తాయి మేడం. విత్ ఇన్ 2 months లో వచ్చేస్తాయి మేడం. ఆ ఇంకోటి కూడా మీరు అమ్మేయాలనుకుంటే ఇచ్చేసేయండి అమ్మా. అది ఎంత వస్తే అది దాని మీద 1 లక్ష రూపాయలు కలిపి ఆయన మీకు ఇచ్చేస్తారు మేడం. ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉంది మేడం, ఇప్పుడు అది లీజ్ తీసుకున్నా మేడం. వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మీ నేను మాట్లాడతా. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంది మేడం, 2 lakhs ఇచ్చి లీజ్కి ఇచ్చింది అనమాట. ఈ ఆన్లకి కాల్ చేస్తే 2 lakhs వస్తుంది. అది కూడా అది ఇప్పుడు అది ఇప్పుడు ఇతను ఇచ్చి కలిపి ఇచ్చేస్తాడు అనమాట. అది మీరు వెకేట్ చేసేస్తే ఆ 2 లక్షలు మీ ఆస్తులు అమ్మితే వచ్చే 8 లక్షలు అంటే దగ్గర 10 లక్షలు ఆయన మీకు ఇచ్చేస్తారు. ఆ 10 లక్షలు పెట్టుకొని మీరు జాగ్రత్తగా మీరు మీ పిల్లలు ఉండండి. పిల్లలే మీ భవిష్యత్తుగా అనుకొని ఆ 10 లక్షలతో ఎలా వాళ్ళని పెంచాలన్నది ఆలోచించండి. ఇదే కాకుండా మీ జీవితంలో ఎప్పటికన్నా ఆ పిల్లోడు మీ పిల్లోడు అంటే ఇది అగ్రిమెంట్ కాదు. మీ వల్ల ఎప్పుడు ఏం చేయగలిగినా ఆమెతో మీరు ఒక సంబంధం ఉండింది మీకు, ఆ పిల్లోడు మీ పిల్లోడే కాబట్టి వాళ్ళకి ఏదైనా చేయగలిగితే దయచేసి మీరు చెయ్యండి. అది మానవత్వంతో మీరు చేయండి. ఇదేది కమిట్మెంట్ కాదు. ఇలాంటివన్నీ మనము కమిట్మెంట్లు చేసో ఫోర్స్ చేసో పోలీసులతో చెప్పించో కోర్టులకు వెళ్ళో చేసుకోలేము. ఓన్లీ మనసుతో ప్రేమతో చెయ్యాలి అంతే. సరేనా? ఈ అండర్స్టాండింగ్ మేము రాస్తాము మేడం. అట్లానే అట్ ద సేమ్ టైం నువ్వు పోలీస్ స్టేషన్ లకు మాటిమాటికి వెళ్ళి అది కూడా రాయించేస్తాం. ఇంకా ఆయనకి నీకు రాసిచ్చేయాలి. మీరు నాకు వాళ్ళకి సంబంధం లేదు, ముత్తుకృష్ణ గారికి నాకు సంబంధం లేదు, అది మాకు మీరు రాసి ఇచ్చేసేయాలి. ఇది పక్కగా రాయించుకొని మేము సంతకాలు పెట్టి తలా ఒక కాపీ పెట్టుకుందామండి ఈ ఇష్యూ. అలాగే మీరు కేసు గీసులు ఏం పెట్టలేదు లేదండి, అంటే మాటిమాటి పోలీస్ స్టేషన్ ఆవిడకి సంబంధం లేదన్నది రాసిస్తారు. ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టనన్నది ఆవిడ రాసిస్తారు. ఓకే, మీరు ఒప్పుకున్నది కొంచెం చేసి మీరు చూడండి, ఇంకా మీరే ఆలోచించండి. సరే.